టీడీపీ టికెట్ నిరాకరించడంతో మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ పార్టీపై నిప్పులు చెరిగారు. ఎప్పుడూ పసుపు చొక్కాలో కనిపించే ఆయన తొలిసారి ఆ ఎల్లో షర్ట్ తీసేశారు. టీడీపీ అధిష్టానం తనకు అన్యాయం చేస్తుందని, తన సత్తా ఏంటో పార్టీ పెద్దలకు చూపిస్తానని సవాల్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. స్వతంత్రంగా పోటీ చేస్తానా లేక మరో పార్టీ నుంచి బరిలో ఉంటానా అనేది త్వరలోనే చెబుతానన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న తనకు కనీసం సమాధానం చెప్పలేదని కోపడ్డారు శివ. పార్టీని నేనేమి సంప్రదించలేదండి. నేను ఎంతసేపు పార్టీ మనకి ప్రజల ఆమోదంతో ఉన్నాము. పార్టీ మనకి కన్సిడర్ చేస్తుంది, మనకి మ్యాండేట్ ఇస్తుంది. మనం కూడా ఆ రోజు 2019లో పార్టీ ఆదేశంతో మనం పార్టీ ఆదేశాన్ని గౌరవించి ఆ రోజు మనం ఉండి ఎమ్మెల్యే వదులుకొని ఎంపీ కింద వెళ్ళాం. అటువంటి పరిస్థితుల్లో పార్టీ లాయల్గా ఉండే వ్యక్తిని, పార్టీకి కమిట్మెంట్ తోటి ఉండే వ్యక్తిని కాబట్టి పార్టీ నన్ను ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుందని చెప్పి భావించాను. కానీ దురదృష్టం ఏంటంటే పార్టీ మనల్ని కన్సిడర్ చేయబోగా పార్టీ నేనేమి సంప్రదించలేదండి.